Hello everyone, good afternoon. How you all doing? Hope you all fine by God's grace. Actually, what made me to do this video is I was thinking ఒక మంచి మూవీ చూస్తే బాగుండు డాక్యుమెంటరీ మూవీ అని అనుకుంటున్నా. సో ఐ థాట్ ఓకే మై ఆక్టోపస్ టీచర్ మంచి మూవీ అదే అండి. క్రేగ్ ఫాస్టర్ హూ ఈస్ ఎ కో ఫౌండర్ ఆఫ్ ద సీ చేంజ్ ట్రస్ట్ అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ నేచురల్ హిస్టరీ ఫిల్మ్ మేకర్ అతను. అందులోనూ ఈ ఆక్టోపస్ టీచర్ అనే మూవీ అప్పట్లో ఆస్కర్కి నామినేట్ అయ్యింది, అకాడమీ విన్నింగ్ అవార్డ్ని కూడా గెలుచుకుంది. సరే చూద్దామని చూస్తున్నప్పుడు నాకు వెంటనే ఒకటి తట్టింది. ఏంటంటే ఈ ఆక్టోపస్ ఈజీగా షేప్ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది సిచ్యువేషన్కి తగ్గట్లు. ఇంటెలిజెంట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ క్రియేచర్స్ ఆన్ ఎర్త్. అందులోనూ ఈ వీడియోలో మీరు చూసారనుకోండి, సిచ్యువేషన్కి తగ్గట్లు చేంజ్ అవుతుంది, సిచ్యువేషన్కి తగ్గట్లు ప్లాన్ చేసుకుంటుంది ఫ్యూచర్ని. అప్పుడు నాకు అనిపించే ఈ ఆక్టోపస్సే ఇలా ఉండేటప్పుడు మనం ఎందుకు ఉండొద్దు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది, చిన్న అని లేదు పెద్ద అని లేదు, వాళ్ళకి తగ్గట్లు వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్కే కృంగిపోవడం, ఇంకా లైఫ్ లేదనుకోవడం, ఇంకా ఇది అయిపోయింది దీనికి ఎండ్ కార్డ్ వేసేద్దాం అనుకోవడం. ఎవరండి మనం ఎండ్ కార్డ్ వేయడానికి? మనం ఏమన్నా మన పర్మిషన్ తీసుకొని పుట్టామా? లేదు కదా. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. అప్పుడు గాడ్కి మాత్రమే ఒక ఇది ఉంటుంది, ప్లాన్ ఉంటుంది నీ లైఫ్ పట్ల. తను మాత్రమే ఎండ్ కార్డ్ వేయగలరు. ఆ ఎండ్ కార్డ్ని మనం తీసుకోవడం, మనం బలవంతంగా ఈ లైఫ్ చాలే ఇంకా లీడ్ చేయలేమనుకోవడం, అవన్నీ బాగాలేదు. సో ఆక్టోపస్ లాగా ఆలోచిద్దాం. వీ విల్ సాల్వ్ అవర్ own problems, we will solve complex problems, we will escape